ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. అనిపించలేదా? ఎందుకని? ఎందుకంటే ఫర్దర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళకి అదొక గ్రేట్ న్యూస్. కానీ మనకు పెళ్ళైపోతుంది, ఆ తర్వాత నువ్వు ఎలాగూ చదవటం లేదు, ఉద్యోగం చేయడం లేదు. మరి అలాంటప్పుడు దాని గురించి గొప్పగా ఫీల్ అవటం దేనికి? నేను ఇకపై చదవనని, ఉద్యోగం చేయనని మీకెవరు చెప్పారు?
పెళ్ళైతే చదువుకోకూడదా, ఉద్యోగం చేయకూడదా? నేను ఎంటెక్ చేస్తాను. ఆ తర్వాత మన కంపెనీలోనే ఏదైనా జాబ్ చేస్తాను. గీత, నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. నేను ఇంత సడన్గా పెళ్లి చేసుకుంటున్నది నా కోసం కాదు, మా నాన్నగారి కోసం. మీ నాన్నగారి కోసమా? అవును. ఆయనకు మరోసారి హార్ట్ అటాక్ వస్తే బ్రతకడం కష్టం అన్నారు డాక్టర్. అందుకే నాన్నగారు వెంటనే నా పెళ్లి చేయాలనుకున్నారు. అంటే కేవలం మీ నాన్నగారు చేసుకోమన్నారనే చేసుకుంటున్నారా? కాదు, మరో కారణం కూడా ఉంది. నాన్నగారికి బెడ్ రెస్ట్ కావాలి. 24 గంటలు అమ్మ చూసుకోలేదు. నర్సులు ఆయాలు చుట్టం నాకు ఇష్టం లేదు. నాన్నగారిని ఆప్యాయంగా చూసుకుని ఫ్యామిలీ మెంబర్ కావాలనిపించింది. అంజలికి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆమెను నువ్వు ఎంతో అభిమానంగా చూసావు, ఎంతో ఆరాటపడ్డావు. నాన్నగారు హార్ట్ పేషెంట్, నువ్వైతే ఆయన్ని బాగా అభిమానంగా చూసుకుంటావు అనిపించింది. అందుకే నేను పెళ్లి చేసుకుంటానన్నాను. మన పెళ్ళైతే నీకు నాన్నగారిని చూసుకుంటానికి టైం సరిపోతుంది, స్టడీస్కి టైం ఉండదు. అందుకే నువ్వు అలాంటి ఆలోచన పెట్టుకోకు. నువ్వు ఇంట్లోనే ఉండి నాన్నగారిని కంటికి రెప్పలా చూసుకోవాలి, ఓకేనా? ఈ పెళ్లి వెనుక ఇంత మెకనస్ గోల్డ్ స్టోరీ ఉందని నాకు తెలీదు. మెకనాస్ గోల్డ్ స్టోరీ ఏంటి? బంగారం కోసం ఎత్తులు పై ఎత్తులు వేయడం, దాన్నే ఒక్క మాటలో గూడు పుటాణి అంటారు. నీ మాటలు నాకు అర్థం కావట్లేదు గీత. కానీ మీ మాటలు నాకు బాగా అర్థమయ్యాయి. హలో గీత, ఎక్కడున్నావే? బ్రౌజింగ్ సెంటర్లో. ఏ? అక్కడే ఉండు, నేను వస్తున్నాను. ఇంకో ఇడ్లీ వేసుకోండి. అమ్మా గీత, రామ్మ టిఫిన్ చేద్దు గాని. వద్దు, అర్జెంటుగా వెళ్ళాలి. గీత, ఏమిటంత అర్జెంటుగా వెళ్ళిపోతుంది? ఏమోనండి, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, మాధవ్ విషయం ఏం చేశారు? అల్లుడిగిన డబ్బు విషయమేనా? అవునండి. ఆ ప్రయత్నం మీదే ఉన్నా. చాలా మందిని అడిగి చూశాను, ఎవరూ సర్దుబాటు చేయలేదు. మరెలాగండి? ఆలస్యం అయితే అల్లుడికి కోపం వస్తుంది. అతనికి కోపం వస్తే మాధవి బాధపడుతుంది. మాధవిని అతనికిచ్చి పెళ్లి చేసి చాలా తప్పు చేశాం. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం అండి? బాధను భరించాల్సిందే. ఆ బాధనే భరించలేకపోతున్నానమ్మా. మాధవి, ఏమైందమ్మా? చెప్పమ్మా, మళ్ళీ గొడవ పడ్డారా? డాడీ మమ్మీని కొట్టారు తాతయ్య. చిచి, వాడు అసలు మనిషేనా? వాడికి మనసుందా? అప్పతాయి తప్పుడు పనులు చేయడం చాలక నిన్ను నిన్ను కొడతాడా? చూస్తాను. ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇస్తే గానీ వాడికి బుద్ధి రాదు. పోలీసులు అల్లుడు గారిని బెదిరించగలరు కానీ అమ్మాయితో కాపురం చేయించలేరండి. అవునన్నా, ఆ పని మాత్రం చేయకండి. మరి నీ కాపురం ఎలా చక్కబడుతుందమ్మా? మీరు డబ్బిస్తే చక్కపడుతుంది నాన్న. అప్పులకి భయపడి ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. వాళ్ళ ఇంటి మీదకి వచ్చి కొడతారని భయపడి రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేయాలి అన్నారు. ఇలా ఎన్నాళ్ళని భయపడి బతకడం అని అడిగితే అసహ్యంగా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడారు. అల్లుడు గారు ఎలా మాట్లాడారా? అవునమ్మా, ఆయన తాగి తప్పు చేసిన మాట నిజమే, అప్పు చేసిన మాట కూడా నిజమే. ఆ డబ్బిస్తే కానీ ఆయన సుఖంగా ఉండరు, మమ్మల్ని సుఖంగా ఉండనియరు. ఏమిటమ్మా ఇది? జీవితం నాన్న. ఏంటండి ఈ పరిస్థితి? చెప్పిందిగా జీవితం అని. దాని జీవితం చక్కబడే మార్గం లేదా? ఎందుకు లేదు?
ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం వెతకడానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం ఏమిటో ఇప్పుడు మనం వెతకాలి. పోనీ విశ్వప్రసాద్ గారిని డబ్బు అడిగితే? వద్దు. ఇప్పటికే వాళ్ళు మన కుటుంబానికి చాలా చేశారు, చేస్తూనే ఉన్నారు. పోనీ గీతనైనా అడుగుదామండి. పుట్టినరోజుకి 20,000 పెట్టి అంజలికి చీర కొన్న అమ్మాయి మాధవి కాపురం నిలబెట్టడానికి 50,000 ఇవ్వదా? ఇస్తుంది. కానీ గీత మంచితనాన్ని అలుసుగా తీసుకుని మన అవసరాలకు వాడుకోవడం నాకు ఇష్టం లేదన్నపూర్ణ. మరి మాధవి జీవితం ఎలా చక్కబడుతుందండి? నారు పోసినవాడు నీరు పోయడా? చూద్దాం, ఆ దేవుడే ఏదో ఒక మార్గం చూపిస్తాడు. ఏంటి? ఏం జరిగింది? ఏం జరిగిందా? కూల్ డ్రింక్ తాగుదాం అనుకుంటే అది పురుగుల మందయింది. ఏమైంది? అంత పెద్ద రియాక్షన్ ఇచ్చావు? కరెక్ట్ టాబ్లెట్ వేయకపోతే రియాక్షనే ఇస్తుంది. రోగానికి కరెక్ట్ టాబ్లెట్ ఎంత ఇంపార్టెంటో లైఫ్కి కరెక్ట్ డెసిషన్ కూడా అంతే ఇంపార్టెంట్. లేకపోతే యాక్షన్ చేద్దామనుకుంటే అది రియాక్షనే ఇస్తుంది. ఇప్పుడేం రియాక్షన్ ఇచ్చింది? నా పెళ్ళి. పెళ్ళా? అవును, నా కాబోయే మొగుడికి పెళ్ళాం అక్కర్లేదంట. ఆయన గారి ఫాదర్కి టైంకి మెడిసిన్ ఇచ్చే నర్స్ కావాలంట. జ్యూసులు తీసిచ్చే సర్వెంట్ కావాలంట. అందుకే నా మెడలో ఎల్లో థ్రెడ్ కట్టి నా కాళ్ళకి నైలాన్ థ్రెడ్ కట్టి ఇంట్లో కూర్చోబెడతాడట. చేతులు మాత్రం ఫ్రీగా వదిలేస్తాడట. ఎందుకంటే ఆయన గారి నాన్నగారికి పనులు చేయడానికి చేతులు కావాలిగా. ఇదంతా ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే విని మిస్అండర్స్టాండ్ చేసుకునే క్యారెక్టర్ కాదు నాది. ఈ కళ్ళతో చూస్తే నమ్ముతాను, ఈ చెవులతో వింటేనే నమ్ముతాను. ఒక్కోసారి మన కళ్ళు చెవులే మనల్ని మోసం చేస్తాయి. కొన్నిసార్లు మనం విన్నది చూసింది కూడా అబద్ధమే అవుతుంది. మరేది నిజం? మనసుతో చూసేదే నిజం. మనసుతో చూసి నమ్మడానికి నేనేమీ అతన్ని ప్రేమించలేదు. అతన్నే పెళ్లి చేసుకోవాలని కలలు కనలేదు. అతను చేసుకుంటాను అన్నాడని నువ్వు నన్ను బలవంతంగా ఒప్పిస్తే ఒప్పుకున్నాను. కానీ ఈ పెళ్లి వల్ల నాకు హ్యాపీనెస్ ఉండదు. నేను మామూలు హౌస్ వైఫ్లా భర్త ఆఫీస్కి వెళ్తుంటే మెడకి టై తగిలించి చేతికి కోట్ అందించి కాళ్ళకి సాక్సులు వేసి పంపించలేను. తిరిగొచ్చాక అవన్నీ విప్పలేను. అబ్బా, ఇంకాపుతావా? అసలేం జరిగిందో చెప్పవే. ఏం జరిగిందా? నాకు బీటెక్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని కాబోయే శ్రీవారికి చెప్పి ఈ హ్యాపీనెస్ ని ఆయనతో షేర్ చేసుకోమని నువ్వేగా చెప్పావు. అవును, కానీ ఆయన గారికి హ్యాపీనెస్ లేదంట. ఇది గుడ్ న్యూస్ కాదు, గ్రేట్ న్యూస్ అంతకన్నా కాదు అన్నారు. 4 ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న ఆనందాన్ని ఒక్క నిమిషంలో నీరుగార్చాడు. ఆయన అలా అన్నంత మాత్రాన ఏంటి ఆయన అనేది? కాబోయే పెళ్ళాన్ సంతోషాన్ని పంచుకోవాలని కూడా తెలీదా ఆయనకి? పెళ్ళయ్యాక ఇంట్లో ఉండి మా నాన్నకి సేవలు చేయడమేగా నీ పని. ఆ మాత్రం దానికి ఏం చదువుకుంటే మాత్రం గొప్పే ఉంది. అసలు మా నాన్న పోయేలోగా పెళ్లి చేసుకోవాలని చేసుకుంటున్నాను గాని నాకిప్పుడప్పుడే పెళ్లి అక్కర్లేదు అన్నాడు. నిక్కర్లు వేసుకునే చిన్న పిల్లాడిలా మాట్లాడాడు కానీ ఎండి స్టేజ్లో ఉన్నట్టు మాట్లాడలేదు. ఇదంతా పెళ్లికి ముందే తెలిసింది. లేకపోతే లైఫే స్పాయిల్ అయిపోయేది. నాకీ పెళ్లి వద్దు, ఇలాంటి మగాడు వద్దు. తొందరపడకు గీత, నిదానంగా ఆలోచించు. నిదానంగా ఆలోచించి అడ్జస్ట్ అవ్వడం నా వల్ల కాదు. అది కాదే, నీకు కావాల్సింది పెళ్ళయ్యాక చదువు కంప్లీట్ చేసి ఉద్యోగం చేయడం, అంతేగా? అంతేకాదు, ఫ్రీడమ్, ఇండివిజువాలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, హ్యాపీనెస్ ఇవన్నీ ఆ ఇంట్లో ఉండవు అంజలి. కనుక నాకేం చెప్పకు. ఈ పెళ్లి నాకొద్దు. నిశ్చితార్థం జరిగాక చేసుకోను అంటే ఎలాగే? నిశ్చితార్థం అయితే సగం పెళ్ళి అయిపోయినట్టే. అది ఓల్డ్ ట్రెడిషన్, ఇది న్యూ ట్రెండ్. ఇప్పుడు పెళ్ళైతేనే అయినట్టు లెక్క. నిశ్చితార్థం జస్ట్ షేక్ హ్యాండ్ లాంటిది. దానికి సగం పెళ్లి, పావు పెళ్లి అని చెప్పకు. సరే, అలాగే అనుకో. కానీ అప్పుడే ఈ పెళ్లి క్యాన్సిల్ అనుకోకు. నేనోసారి నీ వుడ్బీతో మాట్లాడొస్తాను. నువ్వేమీ మాట్లాడొద్దు. నా గురించి నీకు తెలుసుగా. నేను ఓకే అంటే ఓకే, క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. ప్లీజ్ గీత, నాకు ఛాన్స్ ఇవ్వవే. అంజలి, అంజలి, ఏ అంజలి! ఎప్పుడు తలలు కొట్టుకున్నా గొడవలవుతాయేమోనని మళ్ళీ తలలు కొట్టించేది.
ఇప్పుడు నా గొడవ తీర్చడానికి హడావిడిగా వెళ్ళిపోయింది. మా ఆర్గ్యుమెంట్ అప్పుడే మీ తాకు వచ్చిందా? గీత నా దగ్గర ఏమీ దాచదు. స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటి మనిషి. ముక్కు మీద కోపం కూడా కాస్త ఎక్కువే అనుకుంటాను. కాదు, ఆత్మాభిమానం ఎక్కువ. తను బీటెక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఫోన్ చేసింది. కానీ మీరు తన్ని అభినందించకపోగా ఓహో అలాగా అని తేలిగ్గా తీసిపారేశారని గీత చాలా డిసప్పాయింట్ అయింది. నేనేం డిసప్పాయింట్ చేయలేదు. నాకు అది అంత గొప్పగా అనిపించలేదు. మీరు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండీ కనుక మీకది చిన్న విషయంగానే అనిపించొచ్చు. కానీ ఓ స్టూడెంట్కి అది చాలా పెద్ద విషయం. ఒక విషయం ఆలోచించండి. మీ పెళ్ళయ్యాక మీకో బాబు పుడతాడు. ఆ బాబు మొదటిసారి పాకినప్పుడు, నడిచినప్పుడు తెగ సంబరపడతాడు, కేరింతలు కొడతాడు. మీరీ రోజున పరిగెత్తే పొజిషన్లో ఉన్నారని మీ బాబు నడవడం గొప్ప కాదంటే ఎలా? ఆ ఏజ్కి అది గొప్పే. అలాగే గీత కూడా. మీకు గొప్పగా అనిపించకపోయినా భార్య సంతోషాన్ని పంచుకోవడమే భర్తగా మీ గొప్పతనం. నిజమే, మీరన్నది కరెక్టే. కానీ నేను నా భార్య సంతోషం కోసం నేను నా అభిప్రాయాలు మార్చుకోలేను. మార్చుకోనక్కర్లేదు. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకోవడమే భార్యాభర్తల లక్షణం. అప్పుడే వాళ్ళ మధ్య అభిమానాలు పెరుగుతాయి. మీకింకా పెళ్లి కాలేదుగా? కాలేదు. మరి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి ఇంత బాగా చెప్తున్నారేంటి? నేను మిడిల్ క్లాస్లో పుట్టి పెరిగాను. మిడిల్ క్లాస్ అంటేనే అడ్జస్ట్మెంట్స్. భార్యాభర్తలంటే కూడా అడ్జస్ట్మెంటే. అందుకే పెళ్లి కాకుండానే జీవితం ఏంటో తెలిసింది. మీ మైండ్ మెచ్యూరిటీ గీతకు వచ్చుంటే బాగుండేది. అది మిడిల్ క్లాస్ కాదు. అంజలి గారు, మీరన్నట్టు అడ్జస్ట్మెంట్ అనేది మిడిల్ క్లాస్కే పరిమితం కాదు. అది సైకాలజీ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒక కంపెనీకి ఎండీని. నా కోట్లు ఉన్నాయి. నేను ఒక్కోసారి బిజినెస్లో అడ్జస్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఎండీని, నాకు డబ్బు ఉందని విర్రవీగితే బిజినెస్ పడిపోతుంది. కనుక డబ్బుకి అడ్జస్ట్మెంట్కి సంబంధమే లేదు. కానీ జీవితం వ్యాపారం కాదు సార్. నేనేదో ఎగ్జాంపుల్కి చెప్పాను అంతే. మీరన్నట్టు జీవితం వ్యాపారం కాదు, కానీ అడ్జస్ట్మెంటే జీవితం. ఏ టైంకి ఏది అవసరమో అది చేస్తేనే లైఫ్ హ్యాపీగా వెళ్తుంది. అందుకే ఇప్పుడు నాకు పెళ్ళి అవసరం అనిపించింది, చేసుకుంటానన్నాను. గీతకి చదువు అక్కర్లేదు అనిపించింది, వద్దన్నాను. ఇందులో తప్పేముంది? మీరెలాగైతే ఇప్పుడిప్పుడే పెళ్ళొద్దనుకొని మీ నాన్నగారి కోసం చేసుకుంటున్నారో అలాగే గీత కూడా చదువు పూర్తయ్యాకే పెళ్లి చేసుకుందా అనుకొని నా మాట కాదనలేక ఈ పెళ్లి కొప్పుకుంది. మీరిప్పుడు గీతని పెళ్లి చేసుకుంటాను అనడం వల్లే ఈ పెళ్లి తంతు మొదలైంది. నిజమే. ఆ రోజు హాస్పిటల్లో గీత మీకోసం ఎంతగా తపరపడిందో చూశాక మా నాన్నగారి కోసం అలాంటి కోడలు కావాలి అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, రూపాయి నాణ్యానికి ఒకవైపు చూశాను, రెండో వైపు చూడలేదు అని. మీరు రెండో వైపు చూడకపోవడం కాదు, రెండో వైపు ఆలోచించడం లేదు. మీ ఆలోచనలు గీతకి తెలియవు. తను ఆశపడిన దానిలో కూడా తప్పులేదు. మీకోసం పెళ్లి చేసుకొని తన కోసం చదువుకుంటానంది. నిజమే, గీత హాస్పిటల్లో తప్పులేదు. ఆమె ఫీలింగ్స్ ఏంటో నేను అర్థం చేసుకోగలను. మా నాన్నగారు ఈ పొజిషన్లో లేకపోతే ఆమె చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకు కావాల్సింది మంచి భార్య, మంచి స్టూడెంట్ కాదు. మా వాళ్ళకి కావాల్సింది మంచి కోడలు, మంచి ఎంప్లాయీ కాదు. కోడలుగా తన బాధ్యతను నిర్వర్తించాలిగా. గీతను నేను ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఆమెలో ఉన్న జాలి గుణం నాకు బాగా నచ్చింది. ఆమె సహనం, నేర్పరితనం, అనుకువ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నాకు కావాల్సింది అలాంటి అమ్మాయే. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. అంజలి గారు, నన్ను అర్థం చేసుకోమని గీతకి మీరే చెప్పండి. సరే. థ్యాంక్ యూ. ఇంకా రాలేదేమిటండి? ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. గీతకు ఒకసారి ఫోన్ చేయండి. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అంజలి వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. అదిగో అంజలి వచ్చిందండి. పిన్ని, గీత రూమ్లో ఉందా? అసలు ఇంట్లోనే లేదు.
నీ దగ్గరికి రాలేదా? నా దగ్గరకు వచ్చి వెళ్ళిపోయిందే. ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? ఏ బ్యూటీ పార్లర్కో లైబ్రరీకో వెళ్ళుంటుంది. వస్తుందిలేండి, మీరేం కంగారు పడకండి. టెన్షన్ పడుతోంది, అది రానందుకు కాదమ్మా. అది వెళ్ళినప్పుడు చాలా స్పీడ్గా వెళ్ళింది. ఎక్కడికి అడిగినా వినిపించుకోకుండా వెళ్ళింది. ఏం జరిగిందో తెలియటం లేదు, అందుకే టెన్షన్ పడుతున్నాం. నీకు కూడా ఏమీ చెప్పలేదా అంజలి? చెప్పింది పిన్ని. ఏం చెప్పింది? గీత చాలా అప్సెట్ అయ్యింది. అప్సెట్ అయిందా? ఎందుకు? తను బీటెక్ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయింది. ఆ హ్యాపీనెస్ ని తను ఉడ్బీతో పంచుకోవాలనుకుని చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసి చెప్పింది. కానీ అతను ఆ విషయాన్ని చాలా క్యాజువల్ గా తీసుకున్నాడు. దాంతో గీత చాలా డిసప్పాయింట్ అయింది. ఇంత గ్రేట్ న్యూస్ చెప్తే అట్లీస్ట్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదని ఫీల్ అయింది. అదీగాక గీత పెళ్ళయ్యాక ఎంటెక్ చేయాలనుకుంది. అవన్నీ అతను కుదరదన్నాడట. మా నాన్నగారి ఆరోగ్యం కోసమే పెళ్లి చేసుకుంటున్నాను, ఆయనకి పనులు చేసే కోడలు కావాలి, నువ్వు ఇంట్లోనే ఉండాలి అన్నాడట. అందుకే అతన్ని పెళ్లి చేసుకోనని చెప్పింది.